హ్యాపీ యాక్టింగ్, హ్యాపీ డేస్ ఆర్ హియర్ అగైన్ అంటున్నాను. హ్యాపీ యాక్టింగ్లో దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ డ్రామా, మెలో డ్రామా. హ్యాపీ యాక్టింగ్ అంటే సంతోషంగా ఉండడం, ఒక లాటరీ టికెట్ రావడం, ఒక పాస్ అవ్వడం, ఒక ఎగ్జామ్ పాస్ అవ్వడం, ఐఏఎస్ రావడం, ఇవన్నీ జూబ్లియంట్గా ఉండి ఒక పెద్ద ఒకేషనల్ ఈవెంట్ ఇంట్లో చేసుకోవడం, ఇవంతా కూడా హ్యాపీ. హ్యాపీ ఒక థమ్స్ అప్ యాడ్ ఉంటుంది, హ్యాపీ డేస్ ఆర్ హియర్ అగైన్, అట్లా హ్యాపీ అనమాట. ఈ హ్యాపీలో మన యొక్క బాడీ లాంగ్వేజ్ కింద పడి మీద పడి ఒక షాంపైన్ ఓపెన్ చేసి ఒకరి మీద ఒకరు జల్లుకోవడం, అదే మన హిందువుల్లో వసంతకాలం అనేవారు, పెళ్ళిళ్ళు 5వ రోజు పెళ్ళిళ్ళలో ఒకరి మీద రంగు నీళ్ళు వేసుకోవడం, హోలీలో ఇచ్చేయడం, ఇదంతా కూడా ఇట్స్ కాల్డ్ మెలోడ్రామా. యాక్చువల్గా ఇట్ కమ్స్ అండర్ మెలోడ్రామా సెక్షన్ విత్ హ్యాపీనెస్. మెలోడ్రామాలో అన్హ్యాపీనెస్ ఉంటుంది, రౌద్రం ఉంటుంది, గొడవలు పడే ఉంటుంది, రక్తపాతం ఉంటుంది, ఎన్ని ఉంటాయి మెలోడ్రామాలో. బట్ దిస్ ఈజ్ ఆల్సో మెలోడ్రామా. పీపుల్ ఆర్ ఓవర్ రియాక్టింగ్. ఎందుకు జల్లుకుంటున్నారో దెర్ ఇస్ నో మీనింగ్, బట్ స్టిల్ దేర్ బి టు ఫీల్ హ్యాపీ ఆన్ ఈచ్ అదర్. జల్లుకుంటూ ఉంటారు వసంతకాలు, హోలీ వాటరు, ఇదంతా అన్ని రిలీజియన్స్లోనూ ఉన్న ఏకైక ఇదేంటంటే హ్యాపీనెస్. వీఆర్ ఆల్ లివింగ్ టు లివ్ హ్యాపీలీ. కాబట్టి హ్యాపీ మూడ్లో వెళ్ళినప్పుడు మన మనసులో ఏమన్నా, యాక్టర్ షుడ్ నాట్ హ్యావ్ సంథింగ్ ఇన్ హిస్ మైండ్ అండ్ స్టార్ట్ ఆర్టిఫిషియల్గా నవ్వటాలు అవి ఉండకూడదు. సో యూ హ్యావ్ టు బీ అవుట్ అండ్ అవుట్ హ్యాపీ టు ద టేస్ట్ ఆఫ్, టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద డైరెక్టర్ అండ్ ద రైటర్ హ్యాస్ రిటర్న్. లెఫ్ట్ సైడ్ రాసినంత యాక్షన్ కాబట్టి అర్థం చేసుకుని బాగా చాలా చాలా హ్యాపీగా ఉండడం అనేది. హ్యాపీ అనేది అకేషన్ లేకుండా ఎక్కడ ఉండదు, ప్రతి మనిషిలోనే హ్యాపీనెస్గా ఉండాలనిపిస్తుంది. సో దట్ హ్యాపీనెస్ అనేది లోపల నుంచి రావాలి. సో 4-5 రకాల యాక్టింగ్ కలిసి ఉన్నాయి అందులో. మెలో డ్రామాటిక్ యాక్టింగ్, డ్రామా యాక్టింగ్ అండ్ ఆల్సో సెటిల్ యాక్టింగ్. యాక్టింగ్ అంటే నేను ఇక్కడ సెటిల్ యాక్టింగ్ చేస్తానండి, ఇక్కడ డ్రామా చేస్తాను, అలా ఉండదు. నీకు ఎందుకు నేర్పిస్తున్నామంటే ఇక్కడ యాక్చువల్గా ఇన్ని ఉన్నాయి, ఇవన్నిటిని కలిపి యాక్ట్ చేసేదాన్ని కూడా మెలో డ్రామా అంటారు. సో దీస్ ఆర్ ఆల్ ద సెపరేట్ వింగ్స్ ఇన్ యాక్టింగ్ అని చెప్తున్నాను. చెప్తే దేనిదైనా సెపరేట్గా చేయమని కాదు. అలాగే సాడ్నెస్, ఒక రౌద్రంతో కూడా నవరసాలు అనేవాళ్ళం ఒకప్పుడు. ఎప్పుడూ అంటాం నవరసాలు అనేది మంచి తెలుగు మాట. యాక్చువల్గా నవరసాస్ ఇన్ సాంస్క్రిట్ ఆల్సో. ద సేమ్ థింగ్స్ వీఆర్ అప్లయింగ్ హియర్. ఆ యాప్స్ని వాడుతున్నాం. ఈ మెలో డ్రామా, సాడ్ యాక్టింగ్, సెటిల్ యాక్టింగ్లో సెటిల్ యాక్టింగ్ ఏంటంటే ఇట్స్ సంథింగ్ వెరీ స్పెషల్. అది యూఆర్ నాట్ యాక్టింగ్ కింద లెక్క. దానికి కూడా ఒకటి వస్తుంది. మా గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్లో కనిపెట్టిన ఇంకొక రకమైన యాక్టింగ్ ఒకటి ఉంది, ఆ తర్వాత వస్తాం యాక్చువల్గా. సో